అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏ రోజున సంభవిస్తుంది, గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి, మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా, గ్రహణ నియమాలు పాటించాలా, గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఏ దేశంలో ఈ గ్రహణం కనిపిస్తుంది, ఏ రాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాలి, మిగతా అన్ని విషయాల గురించి ఇక్కడ పరిపూర్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కనుక వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం మనకి ప్రతి సంవత్సరం 4 గ్రహణాలు అయితే ఏర్పడతాయి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణం అమావాస్య రోజున, చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజున ఏర్పడతాయని అందరికీ తెలిసిన విషయం. అయితే 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు రోజున తొలి సూర్యగ్రహణం అయితే రావడం జరిగింది. ఆ సూర్యగ్రహణం అయితే మనకి భారతదేశంలో కనిపించలేదు. కానీ మార్చి 3వ తేదీ మంగళవారం రోజు రాబోతున్న తొలి చంద్రగ్రహణం మనకి కనిపిస్తుందో లేదో అనేది ఇక్కడ పూర్తి వివరాలతో తెలుసుకుందాం. అసలు చంద్రగ్రహణం ఏంటి అంటే, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రుడి పైకి పడకుండా అడ్డుకుంటుంది. అప్పుడు చంద్రుడు కనిపించడు. దీన్నే చంద్రగ్రహణం అంటారు. 2026 సంవత్సరంలో 2వ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అంటే మొదటి గ్రహణం అనగా సూర్యగ్రహణం. అది మనకి ఫిబ్రవరి 17 తారీఖు వచ్చింది. అది మనకి కనిపించలేదు. భారతదేశంలో ఎక్కడ కూడా కనిపించలేదు. 2026 సంవత్సరంలో రానున్న 2వ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణాన్ని కేతుగ్రస్త, గ్రస్తోదయ చంద్రగ్రహణం అనే పేరుతో పిలుస్తారు. మనలో సాధారణంగా చాలామంది సూర్యగ్రహణాన్నే కానీ చంద్రగ్రహణాన్నే కానీ అశుభంగానే భావిస్తారు. ఈ సమయంలో కొన్ని పనులు అస్సలు చెయ్యరు. ఈ గ్రహణ కాలంలో మందిరాలు మూసేస్తారు, పూజలు చేయరు, పదునైన వస్తువులు వాడకపోవడం వంటివి కూడా చేస్తుంటారు. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం అనేది గర్భిణుల మీద పడుతుందని నమ్ముతుంటారు. ఈ తొలి చంద్రగ్రహణం ఈ 2026 ఈ సంవత్సరంలో ఎప్పుడంటే, మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే 2026లో 2 చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడబోతున్నాయి. తొలి చంద్రగ్రహణం మార్చి 3 మంగళవారం పాల్గొన శుక్ల పౌర్ణమి రోజున కేతుగ్రస్త, గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతుంది. మన భారతదేశ కాలమానం ప్రకారం పట్టు విడుపు సమయం చూసుకున్నట్లయితే స్పర్శకాలం వచ్చేసి మధ్యాహ్నం 3:20 మొదలై నిమీలన కాలం సాయంత్రం 4:30 వరకు, మధ్యకాలం సాయంత్రం 5:30 వరకు, ఉనిమిలన కాలం సాయంత్రం 5:32 వరకు మరియు మోక్షకాలం సాయంత్రం 6:47 వరకు ఉంది. మొత్తం గ్రహణ పుణ్యకాలం వచ్చేసి 27 నిమిషాలు ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ సాయంత్రం చంద్రోదయం అయిన తరువాత కేవలం 27 నిమిషాలు మాత్రమే మనకు దర్శనం ఇవ్వనుంది. మన భారతదేశంలో ఖాళీ విడుపు సమయంలో మాత్రమే కనిపిస్తుంది. కనుక మన భారతదేశంలో కూడా ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది కనిపిస్తుంది. అందుకే అందరూ సూతకాల నియమాలన్నీ, గ్రహణ నియమాలన్నీ పాటించాలి. గ్రహణ సూతక కాలం వచ్చేసి ఉదయం 9:39 నుంచి సాయంత్రం 6:47 వరకు ఉన్నది. గ్రహణ పట్టు స్నానం సమయం సాయంత్రం 6:02. గ్రహణ విడుపు స్నాన సమయం సాయంత్రం 6:47 వరకు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఈ రోజున సాయంత్రం 5:05 నుంచి సాయంత్రం
6 గంటల 48 నిమిషాల వరకు కదలకుండా, బయటికి వెళ్ళకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన అత్యంత శుభప్రదం. విశ్రాంతిగా పడుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. అస్సలు బయటికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే భారతదేశంలో కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం వచ్చేసి పుబా నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది కనుక వారు ఈ గ్రహణం అస్సలు చూడరాదు. సింహరాశి, కర్కాటక రాశి, కుంభరాశి వారు గ్రహణ శాంతి చేసుకోవడం అత్యంత శుభప్రదం. గ్రహణ మోక్షకాల సమయంలో గ్రహణ దానాలు అనేవి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కుదరకపోతే మరుసటి రోజైనా సరే ఇచ్చే వీలు చూసుకోండి. గ్రహణ శాంతి కోసం కేతువుకి ఉల్వలు దానం చేయండి. చంద్రునికి బియ్యం దానం చేయండి. చంద్రుడి వెండి బింబం ప్రతిమ లేదా సర్ప ప్రతిమ, ఇంకా నెయ్యి లేదా ఇతర వస్తువులు బ్రాహ్మణులకు దానం చేయండి. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, గర్భిణీ స్త్రీలు ఉదయం గ్రహణ సమయానికి గంట మునిపే తినడానికి ప్రయత్నం చేయండి. గ్రహణ సమయంలో ఆహారం అస్సలు స్వీకరించకూడదు. ద్రవ పదార్థం అస్సలు తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఉండలేని వారు విడుపు స్నానం సాయంత్రం 6 గంటల 47 నిమిషాల తర్వాత తిరిగి మరలా శుద్ధి చేసుకొని వంట చేసుకొని అప్పుడు ఆహారం స్వీకరించండి. చంద్రగ్రహణం అనేది భారత్లో పాక్షికంగా కనిపిస్తుంది. భారతదేశంతో పాటు గ్రహణం కనిపించే దేశాలు యూరప్, ఆసియా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, ఆసియా పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. చంద్రగ్రహణం భారత్లో పాక్షికంగా కనిపించే రాష్ట్రాలు వచ్చేసరికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, పాండిచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్. మన భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనున్న రాష్ట్రాలు వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్. ఇదండి గ్రహణంకి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్న వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడి ఉంటుంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా గ్రహణం గురించి ఎటువంటి సందేహాలు, డౌట్స్, అనుమానాలు ఉన్నా కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను తప్పకుండా మీకు జవాబు, వివరణ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు.